ఎక్స్క్యూజ్ మీ, ఇస్ ఎనీబడి దేర్? రే నా కొడుకల్లారా, ఎవర్రా మీరు? నన్ను ఎందుకు ఇలా కట్టేశారు? అరే నీ అమ్మ లక్. అసలేం కావాలరా మీకు? ఎవర్రా మీరు? ఫిల్మ్ స్టారా, పాలిటిషియనా? మీరు ఎవరండి సార్? చెప్పండి కదా ప్లీజ్. కావాలంటే మీరు నన్ను ఏమైనా చేసుకోండి, నేను నీతో కోఆపరేట్ చేస్తా కదా సార్. ప్లీజ్, ఏ యాంగిల్ అయినా ఓకే. ప్లీజ్ సార్, నేను స్వర్గం చూపిస్తా, వదిలేయండి కదా ప్లీజ్. హలో, డూ యూ విల్ నో హూ am I? ప్లీజ్ సార్. సేమ్ వాడే చేశాడు. ఈ నెలలో ఇది 7వ మర్డర్. చేసిన విధానాన్ని చూస్తుంటే ఇంతకు ముందు జరిగిన తీరు ఇది ఒకటే. వాడెవడో కానీ హీఈస్ టూ డేంజరస్ అండ్ షార్ప్. తన మోటివ్ ఏంటో తెలియట్లేదు. దొరికిన ప్రతి బాడీ దగ్గర హెడ్ మిస్ అవుతుంది. ఫైల్. సీ దిస్. కానీ ఒక్కడే. ఎందుకు చేస్తున్నాడో ఎవరిని చేస్తాడో తెలీదు. చంపిన విధానాన్ని బట్టి చూస్తే వెరీ క్రూయల్. చనిపోయిన ప్రతి అమ్మాయి చనిపోయే ముందు ఎంతో భయపడుతూ స్ట్రగుల్ అయింది. నాకు తెలిసి ఈ బాడీ కూడా పోస్ట్మార్టం చేయకుండానే రిపోర్ట్ ఇవ్వచ్చు. సో మీరెంత త్వరగా పట్టుకుంటే అంత మంచిది. లేదంటే ఇలాంటివి కామా కూడా లేకుండా కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. బీ కేర్ఫుల్. సార్, వాడు పిచ్చి పట్టిన కిల్లర్, హింస పెట్టే సాడిస్ట్ మాత్రమే కాదు, సైకో. దెబ్బ రుచి అనుభవించి క్రూయల్గా మారిన సైకో. వీలైనంత త్వరగా వాడిని పట్టుకోండి, లేదంటే ఇలాంటివి చాలా జరుగుతాయి. జాగ్రత్త.
మీ నెక్స్ట్ మర్డర్ అక్టోబర్ 7th ఇంజనీరింగ్ చదువుతున్న రాణిని చంపారు. అదెలా చేశారు? రాణి దాన్ని చంపుతుంటూ వచ్చిన ఆనందం అంతా ఇంత కాదు. ఎక్కడికి వెళ్ళాలి? అరకు వ్యాలీ. రండి. తర్వాత హీరోయిన్ సిరిని ఎలా చంపానో చెప్పనా? ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, నేను చాలా ఇన్నోసెంట్ అమ్మాయిని సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, పబ్లిసిటీ కోసం కొంచెం ట్రై చేసిన సార్. నాకు నా సోషల్ మీడియా తప్పు ఏం తెలియదు సార్. ప్లీజ్ నాకు చంపొద్దు సార్. ప్లీజ్ నా ఫ్యామిలీ చాలా ట్రెడిషనల్ సార్. ప్లీజ్ నేను స్టిల్ వర్జిన్ సార్. నన్ను యూస్ చేసుకోండి, చంపకండి సార్. నేను స్టిల్ వర్జిన్ సార్. ప్లీజ్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ ప్లీజ్ సార్. దాన్ని తీసుకురావడమే కొంచెం కష్టమైంది. అసిస్టెంట్స్ అని, మేనేజర్స్ అని అందరిని దాటుకుని వెళ్ళేసరికి దాని క్యారవాన్ నుంచే దాన్ని కిడ్నాప్ చేశాం.